సార్ దేవదాస్ గారు ఎస్ చెప్పండి. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం సంబంధించి 15 రోజులు టైం ఇచ్చారు. బట్ ఈ 644 మందికి మరి కోర్టు తీర్పు వర్తిస్తుంది, వ్యక్తిగతంగా వెళ్ళిన వాళ్ళకే వర్తిస్తుంది కదా. ఓకే సార్, గుడ్ ఈవినింగ్. జీ తెలుగు యాజమాన్యానికి, డిబేట్ లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ సాయంకాల నమస్సులు. నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బాధిత సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నేను ఈరోజు మా యొక్క బాధను మీ ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు తెలియజెప్పేందుకు నేను ఈ డిబేట్లో పాల్గొంటున్నాను. నన్ను భాగస్వామి చేసినందుకు మీ యజమానికి ధన్యవాదాలు. ముందుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్చి 2024 నుండి ఈ రిటైర్మెంట్లు అనేటువంటివి ప్రారంభమైనవి. ఈ రిటైర్మెంట్లు అనేటువంటివి ఇప్పటికీ 2 సంవత్సరాలు ఈ రిటైర్మెంట్లు అనేటువంటివి అయినవి, పూర్తయినవి. ఈ 23 నెలలు గడిచినప్పటికీ కూడా మాకు రిటైర్మెంట్ బకాయిలు రానందున మేము దాదాపుగా 18 నెలలు కూడా వేచి చూశాం. అంటే రిటైర్డ్ అయిన తర్వాత వెంటనే మాకు రాజ్యాంగబద్ధంగా మేము రిటైర్డ్ అయిన తర్వాత నెల రోజులకే మాకు రావాల్సినటువంటి, న్యాయంగా రావాల్సినటువంటి మా యొక్క బకాయిలన్నింటిని కూడా ఈ ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఆ విధంగా చెల్లించకుండా తాత్సారం చేస్తూ రిటైర్మెంట్ అయిన తర్వాత వెంటనే చెల్లించకుండా ఆ విధంగా చేస్తున్నప్పటికీ దాదాపుగా 5-6 నెలల వరకు కూడా ఈ రిటైర్డ్ అయినటువంటి వారు ప్రారంభం లోపల మార్చి 2024 నుండి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు దాదాపుగా వేచి చూశారు. 5-6 నెలలు కూడా సరే ప్రభుత్వం ఇస్తుందిలే అనేటువంటి ఆ విధంగా వేచి చూశారు. వేచి చూసినప్పటికీ కూడా ఇవన్నీ సందర్భం లోపల, ప్రారంభం లోపల కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా ఆ ఆశ్రయించిన వెంటనే 6 వారాల్లో వీరికి రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ కూడా వెంటనే చెల్లించండి అని ఆ హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఆ మేరకు ప్రారంభం లోపల ఎవరైతే కోర్టుకు వెళ్లారో వారందరికీ కూడా వెంటనే చెల్లించడం జరిగింది. తర్వాత ఇక రిటైర్మెంట్ల సంఖ్య అనేటువంటిది ప్రతి నెల 600-700 మంది, తర్వాత 1000 మంది కూడా ప్రతి నెల రిటైర్డ్ అవుతున్నటువంటి క్రమం లోపల ఆ రిటైర్మెంట్ వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. తర్వాత వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు అనేటువంటిది ఇవ్వకుండా మళ్ళీ ప్రభుత్వము తాత్సారం చేస్తున్న కొద్దీ ఈ రిటైర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ హైకోర్టును ఆశ్రయిస్తూ ఆ విధంగా ఆశ్రయించేసరికి వారికి అయితే ఇక చాలా మంది హైకోర్టును ఆశ్రయించేసరికి చెల్లించకుండా ఆ కాలయాపన చేస్తూ వస్తున్నది. కాలయాపన చేస్తున్నటువంటి క్రమం లోపల చివరికి కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అనేటువంటిది కూడా వేస్తూ రావడం జరిగింది. ఆ విధంగా కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు వేసినటువంటి వారికి, ప్రారంభం లోపల కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు వేసిన వారికి చెల్లించడం జరిగింది. తర్వాత చాలా మంది ఇక మళ్ళీ హైకోర్టును ఆశ్రయిస్తూ కాంటెంప్ట్ కేసులు కూడా వేస్తున్న క్రమం లోపల ఆ వారికి చెల్లించకుండా వస్తున్నటువంటి క్రమాన్ని మనము ఇప్పుడు 6 నెలల నుండి కూడా చూసాము. తర్వాత ఈ రోజు హైకోర్టు అనేటువంటిది ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించినప్పటికీ కూడా తాను హాజరు కాకుండా తర్వాత ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా నేను వేచి చూస్తానని గౌరవ జడ్జి గారు వేచి ఉండడము, వారు రాకపోవడము, ఆ మూలంగా ఇప్పటి వరకు ఈ 644 కేసులు అంటే కాంటెంప్ట్ వేసినటువంటి వారు ఈ రోజు ఎవరైతే కాంటెంప్ట్ కేసులు ఉన్నాయో వారికి మాత్రమే ఏప్రిల్ 9th లోపల చెల్లించాలని ఆ విధంగా గౌరవ హైకోర్టు అనేటువంటిది ఆదేశించింది. అయితే ఈ విధంగా ఉన్నప్పటికీ మేము మా యొక్క బకాయిలు రావడం లేదనేటువంటి ఆవేదనతోటి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా వేచి చూస్తూ తర్వాత సరే ప్రభుత్వానికి కొంత అవకాశం ఇస్తామనేటువంటి ఆలోచనతోటి మేము దాదాపుగా 1.5 సంవత్సరం కాలం మేము వేచి చూశాము. అంటే నేను సంవత్సరం రిటైర్డ్ అయ్యి దాదాపు ఇప్పుడు 11 నెలలు అవుతున్నది. నాకంటే మీకు జీపీఎఫ్ వచ్చిందా? మా యొక్క పెద్దలు వేచి చూశారు అని ప్రభుత్వం ఇస్తుందని అనుకున్నారు. కానీ ఇవ్వని సందర్భం లోపల
మేము మీకు ఏది రాలేదా? జీపీఎఫ్ అసోసియేషన్ అనేటువంటిది ఫామ్ చేసుకోవడం జరిగింది. మీకు జీపీఎఫ్ రాలేదా? ఏది రాలేదా? ఇంతవరకు నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు సార్. ఓకే, 2025 జనవరి వరకు జీపీఎఫ్ వచ్చిందంటారు. మీరు ఆ తర్వాత రిటైర్ అయినారా? అవును, నేను ఏప్రిల్ 2025లో నేను రిటైర్డ్ అయ్యాను. ఓకే ఓకే. అయితే ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా నాకు రాలేదు. ప్రభుత్వం నుండి నాకు 56 లక్షల రూపాయలు రావాల్సి ఉన్నవి. అయితే ఈ విధంగా రాకపోయేసరికి మేము అసోసియేషన్ ఒకటి ఫామ్ చేసుకొని దాని పక్షాన మేము అనేక రకాల ఉద్యమాలు చేయడం జరిగింది. తర్వాత అంటే ప్రతి జిల్లా లోపల ధర్నాలు గాని, నిరాహార దీక్షలు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్జిపిఏటి పక్షాన, తర్వాత పెన్షనర్స్ జేఏసీ పక్షాన కూడా 3 సార్లు కూడా మేము ఇందిరా పార్క్ వద్ద కూడా మహాధర్నాను చేపట్టడం జరిగింది. తర్వాత చివరికి జనవరి 5వ తేదీన కూడా మేము చెలో అసెంబ్లీ అనేటువంటిది కూడా చేపట్టడం జరిగింది. ఆ చెలో అసెంబ్లీ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మా మీద ఏమాత్రం కనికరం చూపలేదు. తర్వాత ఆ విధంగా చివరికి రాజ్భవన్ గవర్నర్ కూడా మేము వినతి పత్రం ఇవ్వడానికి కూడా వెళ్ళాము. తర్వాత వినపత్రం ఇవ్వకుండా కూడా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ల మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. అసెంబ్లీకి అటెండ్ అయినప్పుడు కూడా మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. తర్వాత రాజ్భవన్ కు కానీ, తర్వాత మిగతా కార్యక్రమాలకు ప్రగతి భవన్ కు అప్లికేషన్ ఇచ్చినప్పుడు కూడా మిగతా ముందు రోజు మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతున్నది. ఈ విధంగా మా డబ్బులు మాకు ఇవ్వడానికి, మేము పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు, జీపీఎఫ్ అనేటువంటిది ప్రతి నెల మేము పొదుపు చేసుకున్నటువంటి డబ్బు, మా డబ్బులు మాకు ఇవ్వకుండా తర్వాత జీపీఎఫ్ అనేటువంటిది కానీ, తర్వాత జిఐఎస్ కానీ, టిహెచ్జిఎల్ఐ కానీ, గ్రాట్యుటీ, కమ్యూటేషను, లీవ్ ఎన్కాష్మెంట్, తర్వాత సరెండర్ లీవ్లు అనేటువంటివి, తర్వాత పిఆర్సీ 2020 ఏరియాస్ అనేటువంటి కూడా ఉన్నవి. పిఆర్సీ 2020 ఏరియాస్ సార్ గత ప్రభుత్వము వారు ఒక జీవో తీశారు. ఏంటంటే చనిపోయినా గానీ లేదా రిటైర్మెంట్ అయినా గానీ వెంటనే చెల్లిస్తామని చెప్పారు. వారు ఫిబ్రవరి 2025 వరకు ఆ పిఆర్సీ 2020 ఏరియాస్ అనేటువంటిది కూడా చెల్లించుకుంటూ వచ్చారు. తర్వాత మార్చి 2025 తర్వాత ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి వారికి ఆ పిఆర్సీ 2020 ఏరియాస్ అనేటువంటి కూడా ఇంతవరకు చెల్లించలేదు. అంటే ఈ విధంగా మాకు రావాల్సినటువంటి బకాయిలు రాక, తర్వాత పిల్లలకు ఆ బకాయిల కొరకు వేచి చూస్తూ పిల్లల పెంజిలు చేయడానికి కానీ లేకపోతే ఒక ఇల్లు కట్టుకుందాం అనేటువంటి ఆశతోటి, తర్వాత బ్యాంకు అప్పటికి ఇల్లు కట్టుకున్నట్లయితే బ్యాంకు ఈఎంఐలు చెల్లించాలని, తర్వాత పర్సనల్ లోన్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన విధంగా ఉచిత పథకాలు అనేటువంటిది అవి ఇస్తున్నారు కదా, మాకు కూడా నేను హౌసింగ్ లోన్ తీసుకున్నాను, పర్సనల్ లోన్ తీసుకున్నాను. అయితే మరి ఇవన్నీ కూడా నేను రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా నేను వాటన్నింటి చెల్లించుకుంటూ ఇంకా నా యొక్క బకాయిలైనటువంటి పూర్తి కాలేదు నా ఈఎంఐలు. ఆ ఈఎంఐలు అనేటువంటి కూడా ఇప్పటికి కూడా నాకు పేరుకుపోవడం వల్ల, తర్వాత నేను రిటైర్డ్ అయినప్పుడు దాదాపుగా నాకు 1,70,000 రూపాయలు వస్తే ఈ రోజు నాకు కేవలం 78,000 వస్తున్నాయి. అంటే ఇంకా 92,000 రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉంటున్నాయి. అంటే దాదాపుగా 60% అనేటువంటి అమౌంట్ ప్రభుత్వం దగ్గర ప్రతి ఎంప్లాయీ నుంచి 60% ఉంటున్నది. ఆ 60% డబ్బులు ఏం చేస్తున్నారు మరి? తర్వాత ప్రతి నెల ఇప్పుడు మా సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జీపీఎఫ్ అనేటువంటిది పొదుపు చేసుకుంటున్నారు. ఆ జీపీఎఫ్ డబ్బులు కూడా మరి ప్రభుత్వం వద్ద ఉంటున్నాయి కదా. ఆ జీపీఎఫ్ డబ్బులు కానీ, తర్వాత మా 60% డబ్బులు కానీ వాటిలోకి వెళ్ళి అయినా కానీ కొంత మాకు ఇచ్చినట్లయితే ప్రతి నెల కొంతమందికి ఆ విధంగా తీరేది కదా. నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. చర్చ ముగించాల్సిన సమయం ఆసనమైంది. నా దగ్గర చాలా స్టాటిస్టిక్స్ ఉన్నాయి సార్. అయితే సార్ ముఖ్యంగా ఏంటంటే మా ఆవేదన ఏంటంటే ఇప్పటి వరకు మా రిటైర్మెంట్ బకాయిలు రాక రాష్ట్ర వ్యాప్తంగా 83 మంది చనిపోయారు సార్. దారుణం. 83 మంది చనిపోయినా గానీ ఈ ప్రభుత్వం కరుణించలేదంటే, ఈ ప్రభుత్వం మా పట్ల, పెన్షనర్ల పట్ల ఏమాత్రం దయా, కనికరము, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది చాలా శోచనీయం సార్. ఇది ఇంత దారుణంగా నన్ను కోసిన రూపాయలు ఏమంటూనే మీరు చేసేటువంటి పథకాలన్నీ ఏమైనా ఆపుతున్నారా? ఈరోజు మూసి సుందరీకరణకు 1,50,000 కోట్లు చేస్తున్నారు. మరి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి అప్పు తెస్తున్నారు కదా. గాంధీ విగ్రహానికి సార్
గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు వెచ్చించదలుచుకున్నారు. అవి అప్పే కదా. సరే, గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు కాదా దుష్ప్రచారం, 70 కోట్లు ఎన్నో పెట్టదలుచుకున్నారు. సరే, పేపర్ ప్రకటన 5,000 కోట్లు మొత్తం మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కండి. గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు కాదు, 5,000 కోట్లు. సరే, ఓకే సార్. అయితే ఈ విధంగా ఈ పోర్ట్ సిటీ డెవలప్మెంట్ అనేటువంటిది, ప్రపంచ సుందరిమణుల పోర్టులు అనేటువంటిది, గ్లోబల్ సిటీ అనేటువంటిది, గ్లోబల్ సమ్మిట్ అనేటువంటిది, తర్వాత ఈ విధంగా అన్ని మీరు వాటికి దుబారా ఖర్చు అనేటువంటిది, ప్రజా ధనాన్ని, కోట్ల కొలది ధనాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. మొన్న కూడా మీరు ఒక హోటల్ మీటింగ్ పెట్టి దాదాపు 15,000 కోట్లు ఖర్చు అయిందని చెప్తారు. భోజనాల ఖర్చే 15,000 కోట్లు అయిందంటే ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు కదా. 15,000 కోట్లు. ఈ విధంగా మీరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వకుండా, నిన్న సిద్దిపేటలో మీటింగ్ జరిగినప్పుడు ఆ సిద్దిపేట మీటింగ్ కు మా సిద్దిపేట అధ్యక్షుడు తర్వాత ప్రధాన కార్యదర్శిని వారి ముందస్తుగానే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళు నిర్బంధించారు. థ్యాంక్ యూ దేవదాస్ గారు, భుజంగరావు గారు, సుధాకర్ గారు. చర్చ